అనిపిస్తా ఉన్నాయి. నాదమ్మా పుట్టినప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నారు అంటున్నారు కదా, మీరు చిన్నప్పుడు సంతలకు మారడమిల్లే? అప్పుడు ఎప్పుడో అప్పుడు పోయేవారు, పిల్లగా ఏదైనా పోకున్నారు కదా. ఎప్పుడో ఇల్లు కూడా అప్పుడు మా నాన్నలు పోయేవారు కాదు. ఇప్పుడు బస్సులు తిరుగుతున్నాయి కదా ఇలాగా, అప్పుడు తిరుగుతాయా బస్సులు? అప్పుడు లేదు. మీరు గుంటలు అప్పుడు అప్పుడు లేదు. మరి ఎలాగ వెళ్ళిపోళ్ళ అమ్మ సంతలకి? నడిచి వెళ్ళిపోయేవాళ్ళ? ఏమన్నా పట్టుకెళ్ళి వాళ్ళ అమ్మడానికి? అమ్మడానికి మన చేతి కట్ట సొమ్ములు పోసుకోవాలి. నిమ్మకాయ అవి మోసి అమ్ముకునే వాళ్ళ వచ్చిన డబ్బులకి. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వస్తాయి కదమ్మా, మరి మిగతా టైంలో సంతలు దానికి అమ్ముకొని ఏవో కావాల్సిన వస్తువులు కొనుక్కుంటారు. ఉప్పు కారం నూనె లేనే కదా, అప్పుడు నూనెలు కూడా లేవేమో కదా. ఇప్పుడు మన సొక్క పంట బియ్యము, జొన్న బియ్యం, గంట బియ్యం, కొర్ర బియ్యం అంతా సొంత తిండే తినేవారు. ఇప్పుడు సొంత తిండి అయిపోయింది. విన్నారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు అంతా సొంత తిండి అయిపోయింది. చిన్నప్పుడు అయితే సొంత తిండి తినేవాళ్ళము అనేసి అమ్మ చక్కటి ప్రాసతో కూడిన పదాలతో చెప్పారన్నమాట. భలే అనిపిస్తా ఉంది. ఇప్పుడైతే కొక్కుల కూరకి రెడీ చేస్తూ ఉన్నారు. ఇది కూడా మామూలు కొక్కులు అయితే కావాలి, సోకాకు కొక్కులు. వాళ్ళు ఉన్నాయమ్మా పువ్వులు కాదమ్మా, ఇలాంటి మొక్కలు మా పక్క అడవుల్లో కూడా చాలా ఎక్కువ ఉంటాయమ్మా. ఇలాగే ఉంటాయమ్మా, మందుకు వాడతారట. ఇది ఏమంటారు ఈ మొక్కను మీరు? పాతల గర్రె పాతల గర్రె మొక్క అంటారట. మీరు దీన్ని ఎందుకు పెంచుతున్నారా మీ మొక్కని? ప్రకృతి ఇచ్చిన వాటితోటి చక్కగా వండుకొని వాళ్ళ పనులు తీసుకొని తింటారా? అలా బతికేస్తారు వాళ్ళు. వీళ్ళకి ఇప్పుడిప్పుడు పాతల గడ్డి అంటారట ఈ మొక్కని. వేరు తవ్వుకొని తింటారా? వాళ్ళకి అన్ని చేసి నొప్పులు గట్ట తగ్గుతాయా? చెప్పులు కొనిచ్చి, బట్టలు కొనిచ్చి, రోడ్లు వేసి, హాస్పిటల్స్, డాక్టర్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తుంటే వాళ్ళ జీవితాలు మారుతాయి. ఇలాంటి నూరుకున్న కారం వేసుకొని వండుకుంటే మంచి రుచిగా అనిపిస్తుంది. డెలివరీలకు కూడా వాళ్ళని పాపం డోలీలో పెట్టుకొని ఇదే రుచిగా అనిపిస్తుందమ్మా. చాలా కష్టాలు ఉంటాయి. జై జనశ్రీ.